భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి వే అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే కూటమితో పాటు వచ్చారు. సో టీడీపీని పవన్ కళ్యాణ్ గారు తొక్కుతారా? పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ ఏమన్నా తొక్కుతుందా? లేదా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో రెండు పార్టీలని తొక్కుతుందా? దేవాంశ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే ఉంటాడు. దేవాంశ్ అని తెలుసు కదా, లోకేష్ వాళ్ళ అబ్బాయి. దేవాంశ్ రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతోనే ఉంటాడు. ఏముండడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కోసారి బయటికి పంపిస్తూ ఉంటాడు ప్లాన్డ్గా. ఎందుకు? ఓట్లు చీల్చడం కోసం. మీకు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళాల, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో బయటికి వెళ్ళినట్టు నటించాడు. ఎందుకు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోటీ చేస్తున్నారు కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వానికి పడేటటువంటి ఆ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా కొంత పవన్ కళ్యాణ్ చీలిస్తే అది టీడీపీకి అడ్వాంటేజ్ అయిద్దని బయటికి పంపించారన్నట్టుగా నడిచారు. ఒకవేళ రేపు 2029లో పవన్ కళ్యాణ్ని ఒకవేళ విడిగా అట్లా నాటకాలు ఆడినా ఆడించవచ్చు. సో బట్ 100% పవన్ కళ్యాణ్ అతను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తాడు. జీ హుజూర్ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ కింద కూర్చో అంటే కింద కూర్చుంటాడు. ఇట్లా చేతులు కట్టుకొని కూర్చో అంటే చేతులు కట్టుకొని కూర్చుంటాడు. ఒక కాలు మీదే నిలబడంటే ఒక కాలు మీదే నిలబడతాడు. గోడ కుర్చీ అంటే గోడ కుర్చీ వేస్తాడు. అదిగో దేవాంశ్ పిలుస్తున్నాడు, ఏదో పని ఉందంటే పో అంటే పోతాడు. లోకేష్ సంగతి ఇంకా అవసరం లేదు అనుకో, దేవాంశ్ పిలిచినా పోతాడు పవన్ కళ్యాణ్. ఒక విలువలు ఒక వ్యక్తిత్వం ఏదన్నా మనిషికి ఉందా? నా దృష్టిలో పవన్ కళ్యాణ్ మనిషి కాదు, రాజకీయ నాయకుడు తర్వాత సంగతి. మనిషిగా కూడా పనికిరాడు. సో రెచ్చగొట్టి, కులాన్ని రెచ్చగొట్టి, అభిమానులను రెచ్చగొట్టి, ఉగ్రవాది కంటే దారుణం. ఇంకా పెద్ద పదాలు ఏమైనా ఉంటే వాడాలి. అందుకని మనిషిగా పనికిరాడన్న. ఎంతమందిని రెచ్చగొట్టావయ్యా? నీ కోసం ఆస్తులు అమ్ముకొని, నీ కోసం కేసులు పెట్టించుకొని, ఈరోజు కూడా కుక్కలు కొడతా ఉన్న సిగ్గుండి ఒక్కరోజన్న మాట్లాడాడు వచ్చి పవన్ కళ్యాణ్. అందుకని నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనిషిగా కూడా పనికిరాడు. ఇంకేదైనా పెద్ద పదాలు ఉంటే చెప్పండి, అవి కూడా వాడచ్చు. అన్నిటికీ ఆ ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యారెక్టర్ ఆయన ఒక్కడే. ఎందుకంటే మీ కులభావం లేదా, మీకు రాష్ట్రభావం ఎటు లేదు, మీ కులం ఏమైపోయిందని చెప్పి ఇదే కాపు కులాన్ని రెచ్చగొట్టావు కదా. ఈరోజు ఏది కాపు నేస్తం ఇచ్చారా? కనీసం కాపుల మీద కేసులు పెట్టారు. మొన్న తుని సంఘటనలు మళ్ళీ తిరగదోడి కేసులు మళ్ళీ పెడతా ఉన్నారు. మరి నీ అభిమానుల్ని కుక్కలు కొట్టుంటాడు, మామూలుగా కొట్టట్లా. మనం కుక్కని ఎట్ట తరిమి కొడతాం, అట్ట జనసేనలు తెలుగుదేశం వాళ్ళు కొడతంటే ఏ రోజైనా మాట్లాడా 15 ఏళ్ళు కొట్టించుకోండి అంటున్నాడు. మనిషివేనా అసలు నువ్వు? సో ఇంకా అట్లాంటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం? ఓ పక్క మళ్ళీ మతాన్ని రెచ్చగొడుతూ, ఈయనే మతం అసలు ఎంతకి? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నావు నువ్వు, మళ్ళీ హిందూగా ఎప్పుడయ్యో అవ్వాలి కదా. ఎవరో ఒకరి దగ్గర మళ్ళీ బాప్టిజం తీసేసి మళ్ళీ హిందూయిజంకి రావాలి కదా. వస్తే ఏ స్వామి దగ్గరకు వచ్చావు? నిత్యానంద స్వామి దగ్గరికి వచ్చావా? డేరా బాబా దగ్గరికి వెళ్ళి మళ్ళీ హిందూయిజం నేర్చుకొని వచ్చావా? డేరా బాబా దగ్గర, నిత్యానంద స్వామి దగ్గర తీసుకున్నావు హిందూ మతం? ఎక్కడ తీసుకున్నావు? సమాధానం చెప్పాలి కదా. సో ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలకు కాదు కదా, రాష్ట్ర నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. సో వాళ్ళు బాగుంటే చాలనుకొని రాష్ట్రం ఎటుపోయినా పర్లేదని చెప్పి కులాలని మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి ఇటువంటి వ్యక్తులు సమాజానికి హానికరం. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి సమాజానికి హానికరం. జనసేన అనేది ఈ దేశానికి, ఈ ప్రపంచానికి హానికరం పార్టీ. సో వీళ్ళందరూ ఉంటే ఇంకా సర్వనాశనం అయిపోయింది. ఇంకా రాష్ట్రం ఇంకా పోతుంది, ఏది ఇంకా వెనక్కిపోతుంది తప్ప ఎక్కువ ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రమేయం ఏమన్నా ఉందా, అసలు లేదా? ఉందిగా. కూర్చో అంటే కూర్చోవటం, నిలబడంటే నిలబడటం, ఈ స్క్రిప్ట్ ఇస్తాం, అది చదువు, ఎంతకంటే ఎక్స్ట్రా చదివితే బాగుండవమ్మతో కూడా తిట్టిస్తాం. ప్రమేయం అసలు ప్రమేయం అంటే అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా వస్తుంటేనే కదా ప్రమేయం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు? అమావాస్య వెళ్ళిపోయినాక వస్తాడు. ఎందుకంటే అమావాస్య ముందు రాకూడదు మామూలుగా అయితే. పౌర్ణమి ఎప్పుడు రావచ్చు. సో నెలలో 2 రోజులు ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు ఆ నెలలో 2 రోజుల్లో ఒకరోజు మాత్రం పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోతాడు. మాదాపూర్ అంటే వేరే విధంగా అనుకోవద్దు, మాదాపూర్ అని ఒకటి ఏరియా ఉంది హైదరాబాద్లో, అక్కడ ఉంటాడు పవన్ కళ్యాణ్. పొద్దున్నే బయలుదేరుతాడు 8 గంటలకి, బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడ పెద్ద విమానం రెడీగా ఉంటుంది, పెద్ద విమానం, ప్రత్యేక విమానం, అది ఎక్కుతాడు. ఒక్కోసారి 2వ భార్య కొడుకుని 3వ భార్య కొడుకుని ఇద్దరిని తీసుకుని వస్తాడు. ఒక్కోసారి ఇంకెవరన్నా తీసుకురావచ్చు, మనకు తెలీదు. సో వచ్చినప్పుడు మనకు కనపడే ఫోటోలను బట్టి అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడు. అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ప్రత్యేక హెలికాప్టర్ అంటే విమానం అన్ని చోట్ల దిగలేదుగా, హెలికాప్టర్ అయితే ఆడైనా దిగొచ్చుగా. అందుకని చెప్పిందంటే ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్లో పెట్టి ఆ పక్కనే హెలికాప్టర్ ఎక్కేస్తాడు. చక్కగా చేత జనసేన ఆఫీస్కి వస్తాడు. పాపం ఆ ఎర్రి గొర్రెలు చాలామంది ఉంటాయి. అక్కడ వాళ్ళు అనగానే రాగానే జిందాబాదులు జేజేలు అన్నొచ్చాడని పెద్ద పెద్ద పాటలు పెడతారు. ఆడ
ఈయన రాగానే ఇట్లా ఇట్లా అనుకుంటాడు క్రాఫ్ అనుకొని ఓకే 15 ఏళ్ళు మళ్ళీ మనం కలుసుందాం అనుకుంటున్నా, వాళ్ళు ఏమన్నా కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, మేమైతే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చేసేసాము, మా కుటుంబం అంతా బాగుపడింది, మీరు కూడా వాళ్ళు ఏమైనా తిట్టి కొట్టించుకొని వాళ్ళ దగ్గర ఏమైనా బతిలు ఆడుకొని వాళ్ళు ఏమైనా పనులు చేస్తే చేయించుకోండి, అయిపోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్ ఈ జగన్ రెడ్డి తిడతాడు, మళ్ళీ సీదా మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి మళ్ళీ గన్నవరంలో దిగుతాడు, గన్నవరంలో దిగి మళ్ళీ గన్నవరం నుంచి ఏదైతే బేగంపేట వస్తాడు, మళ్ళీ సీదా మాదాపూర్, రాత్రి హైదరాబాద్లో భోజనం, అయిపోయింది. ఇంకేంది పవన్ కళ్యాణ్ పాత్ర ఈ ప్రభుత్వంలో చెప్పండి? ప్రభుత్వంలో పాత్ర ఉంటే ప్రభుత్వంలో పాత్ర ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎప్పుడన్నా వారంలో ఒక రోజు వెళ్ళండి, ఎవరైనా కాదన్నారు, ఎవరి పనులు అనుకుంటాయి. కానీ ఆయన వారంలో ఎప్పుడో ఒక రోజు అక్కడ కనపడి 6 రోజులు సినిమా షూటింగ్లోనో, ఆ వచ్చిన ఒక రోజు కూడా రెచ్చగొట్టి వెళ్ళిపోవటం, ప్రజా సమస్యల మీద ఏ రోజు మాట్లాడిపోవటం. మరి ఇదే సుగాలి ప్రీతి. మరి ప్రభుత్వంలో పాత్ర ఉంటే 15 నెలలైన సుగాలి ప్రీతి గారి తల్లిగారికి ఎందుకు న్యాయం చేయలే? ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు ఎవరో ఎందుకు తేల్చలా? సో ఆయన పాత్ర ఏం లేదు, ఆయన చెప్పిన స్క్రిప్ట్ మాత్రం బాధ అవుతాడు. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సినిమాలు తీసేటప్పుడు మనం అంతవరకు డైలాగులు ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఉంటాయి. సో అది దాని ప్రకారం రాజకీయాల్లో కూడా అదే పాటిస్తున్నాడు. అంతమించి ఆయన పాత్ర లేదు, ఇంకోటి లేదు.